హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు షెహనాస్ కుకింగ్ స్టైల్. ఈరోజు వీడియోలో హెల్తీగా చాలా టేస్టీగా ఉండేటటువంటి జొన్న పిండితోటి సూప్ని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. రెగ్యులర్గా చేసుకునే సూప్లా కాకుండా ఇలా జొన్న పిండితో హెల్తీగా సూప్ చేసుకున్నారంటే ఇది ప్రతి ఒక్కళ్ళకి ఎంతో మంచిది. అలాగే షుగర్ ఉండే వాళ్ళకి, బరువు తగ్గాలి అనుకునే వాళ్ళకు కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. దీన్ని మనము బ్రేక్ఫాస్ట్లో అయినా తీసుకోవచ్చు, లేదంటే డిన్నర్లో అయినా సరే తీసుకోవచ్చు. ఎన్నో పోషకాలతో నిండినటువంటి ఈ జొన్నపిండి సూప్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దీనికోసం ముందుగా 2 స్పూన్ల వరకు జొన్నపిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ మనం దీన్ని ఉండలనేవి అస్సలు లేకుండా పల్చగా కలుపుకోవాలి. సూప్ అంటే పల్చగానే ఉంటుంది కాబట్టి ఇందులోనే మనము ఎక్కువ నీళ్లు వేసి దీన్ని పల్చగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న జొన్నపిండిని ఒక పక్కకు పెట్టుకున్న తర్వాత సూప్ తయారు చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోవాలి. ఇందులోకి కొంచెం బటర్ని వేసుకోవాలి. ఒకవేళ బటర్ లేకపోతే కొంచెం నూనె కానీ లేదంటే నెయ్యి అయినా సరే వేసుకోవచ్చు. ఇలా బటర్ పూర్తిగా కరిగిన తర్వాత ఇందులోకి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి ఒక ఉల్లిపాయని, అలాగే కారానికి తగినట్లుగా పచ్చిమిర్చిని, 1 స్పూన్ వరకు అల్లం తరుగుని కూడా వేసుకొని వీటిని ఒక 2 నిమిషాల పాటు కలుపుకోవాలి. వీటిని ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు. ఉల్లిపాయలు కొంచెం మెత్తబడితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల వరకు క్యారెట్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 2 స్పూన్ల వరకు పచ్చి బఠానీ, అలాగే స్వీట్ కార్న్ని కూడా కొంచెం ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. వీటితో పాటు మనకి నచ్చిన కూరగాయలు ఏవైనా సరే వేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా ఉప్పు వేసి వీటన్నిటిని ఒక 2 నిమిషాల పాటు కలుపుకోవాలి. ఇలా 2 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ఇందులోకి 1/2 స్పూన్ వరకు మిరియాల పొడిని కూడా వేసుకొని వీటన్నిటిని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ కూరగాయలు ఉడకడం కోసము ఇందులోకి 1 గ్లాస్ వరకు వాటర్ని వేసి వీటిని ఉడకనివ్వాలి. అయితే కూరగాయల్ని మరీ మెత్తగా ఉడికించాల్సిన అవసరం లేదు. ఈ నీళ్ళనేవి బాగా మరిగి ఇందులో వేసిన కూరగాయ ముక్కలు కొంచెం ఉడికితే సరిపోతుంది. ఇవి ఉడికిన తర్వాత ఇందులోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి జొన్నపిండి మిశ్రమాన్ని వేసుకోవాలి. అయితే జొన్నపిండి వేసుకునేటప్పుడు మరలా ఒకసారి కలుపుకొని వేసుకోవాలి, లేదంటే ఉండలు కట్టే ఛాన్స్ ఉంటుంది కాబట్టి. జొన్నపిండి మిశ్రమం వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని ఇందులో ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని ఒకవేళ అవసరమైతే ఇక్కడ కలుపుకోవచ్చు. జొన్నపిండి వేసిన తర్వాత కాసేపు ఉడకనివ్వాలి. అయితే జొన్నపిండి ఉడికి చల్లారిన తర్వాత కొంచెం గట్టి పడుతుంది కాబట్టి నీళ్ళనేవి ఎక్కువగా వేసుకోవాలి. ఎందుకంటే ఇది పలచగానే ఉండాలి కాబట్టి. ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత కన్సిస్టెన్సీ అనేది ఇంత పలచగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు చివరగా ఇందులోకి కొంచెం కొత్తిమీరను కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతేనండి, చాలా సింపుల్గా హెల్దీ వేలో మనము ఇంట్లోనే ఈ జొన్నపిండి సూప్ని తయారు చేసుకోవచ్చు. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.